వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ అలగనాథ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని నిలిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. సంతానం ఆరోగ్యం కొరకు భక్తులు కోడిముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. ఉభయకర్తలాగా మాగుంట నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టు పేరుతో దేశంలో చాలా మంది బాధితులు కోట్లాది రూపాయలు కోల్పోయేలా చేస్తుంది. డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధులను మోసం చేయడానికి ప్రయత్నించిన సైబర్ నేరగాళ్లకు పోలీసులే చెక్ పెట్టారు. వీడియో కాల్లో వృద్ధులను బెదిరింపులు గురిచేస్తూ డిజిటల్ గా అరెస్ట్ చేస్తున్నామంటూ హంగామా చేశారు. వెంటనే తేరుకున్న బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్లో బెదిరింపులకు గురి చేస్తున్న సమయంలో సీఐ వీడియో కాల్లోకి రావడంతో సైబర్ నేరగాళ్లు కంగుతిని వెంటనే వీడియో కాల్ కట్ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. జనవరి నెలలో జరిగిన 45 దొంగతనం కేసులో 76 మంది నిందితులను అరెస్ట్ చేసి సుమారు 1.02 కోట్ల విలువైన సొత్తును విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 21 లక్షల నగదు, 63 లక్షల విలువైన 423 మొబైల్ ఫోన్లు ఉన్నాయని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి తెలియజేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. సిల్వర్, వెండి ఇదంతా దొంగతనం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 26 మనం
కేసు ఎప్పుడు రిజిస్టర్ చేసాము? 24th రిజిస్టర్ చేసాము. అండ్ ఇమీడియట్గా 24 అవర్స్లో మనం కేసు ఛేదించాము. ఈ మల్లారెడ్డి సంగతి చూస్తే ఇతని మీద సుమారు 40 కేసులు ఉన్నాయి. ఈ ముద్దాయిపై గాజువాక పిఎస్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది. మరి 2024లో కూడా ఇతను ఇంటి దొంగతనం చేశాడు దువాదా లిమిట్స్లో. అప్పుడు కూడా మనం కేసు పెట్టి రిమాండ్ పంపడం జరిగింది. మళ్ళీ ఈసారి దొంగతనం చేస్తే 24 గంటల్లో మనం పట్టుకొని మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ సందర్భంగా నేను సౌత్ క్రైమ్ సిఐ గారికి, ఈ ఏసీపీ క్రైమ్ ఇన్ఛార్జ్ గారికి అండ్ డీసీపీ క్రైమ్ మ్యామ్కి అండ్ మొత్తం సిబ్బంది, సౌత్ క్రైమ్ సిబ్బందికి సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది వచ్చేసి దువాడా క్రైమ్ గ్రేట్ కేస్, ప్రాపర్టీ రికవరీ అండ్ ఈ ఇంప్లిమెంట్స్ ద్వారా వాళ్ళు దొంగతనం చేశారు. మే 2025 84, జూన్ 2025 84, జూలై 2024 97, మిగిలిన ఆల్ మంత్స్లో 100 or more. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ మార్చ్ 2025లో 130. ఇప్పుడు చూస్తే 69, అంటే దాదాపు ప్రాపర్టీ అఫెన్సెస్ 50% తగ్గిపోయింది. సో ఈ మంచి పని చేసిన క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ అండ్ ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈసారి చూస్తే 45 కేసులు డిటెక్ట్ చేసి 76 మంది అఫెండర్స్ని పట్టుకొని 378.02 గ్రామ్ బంగారము, 1 కేజీ దాదాపు 41 గ్రామ్ 42 గ్రామ్ వెండి, క్యాష్ 21,37,200 రూపాయలు, 2 మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ 423, సోనీ కెమెరా లెన్స్ కూడిన సోనీ కెమెరా 1, చికెన్ 25, బ్యాలెట్ బాక్స్ 7, మొత్తం కలిపి ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,79,845 రూపాయలు. ఈ మంచి పని చూస్తే మనకు నంబర్ 1 ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 16,80,200 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేశారు. తర్వాత గాజువాక కూడా నంబర్ 2 5,37,300 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేశారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు ఆమెతో పాటు కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తన నివాసం వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ముందు నుండి తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చాము. అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్ కి, ఫాదర్ కి, మా
హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 సంవత్సరాలు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ ఏడాది చివరికి 10 లక్షలకు పైగా గృహప్రవేశాలు జరిపిస్తాం. అసెంబ్లీలో గృహ నిర్మాణం, వ్యవసాయ శాఖల పద్దులపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు ప్రకటన. హిందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? సూటిగా ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్సీలు. గోవింద నామస్మరణతో మాన్రోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు, న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.